హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బ్రెడ్ హల్వా చేశానండి. పిల్లలు అడిగారు స్వీట్కి ఏదైనా చేయి మమ్మీ, లేదంటే షాప్లో నుంచి ఏమని తెప్పి అని. ఇంక ఇంట్లో బ్రెడ్ ఉందని బ్రెడ్ తోటి అయితే నేను హల్వా చేస్తున్నాను. దీనికైతే 5 పీసులు బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు తీసుకున్నాను. ముందుగా అయితే మనం బ్రెడ్ని ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. మామూలుగా అయితే అందరూ అంచులు కట్ చేస్తారు, నేనైతే అంచులు కట్ చేయకుండానే వేసేసాను. ముందుగా 4 ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాక ఒక స్టవ్ మీద ఒక చిన్నది బాండీ పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని బ్రెడ్ ముక్కలు అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టేసుకుందాము. మరి నల్లగా మాడగొట్టకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి అయితే తీసుకుందాం. నేనైతే అన్నీ వేయించి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ బ్రెడ్ని అయితే మనం బ్రెడ్ హల్వా చేసే ముందు కొంచెం గాలి కారబెడితే నూనె ఎక్కువ పీల్చుకోదండి. ఇప్పుడు బ్రెడ్ అంతా వేయించి పక్కకు పెట్టేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 చెంచాలు నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేశాను, పాల మీద మేగడతోటి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనే వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు నెయ్యి అయితే కొంచెం వేడైనాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఎక్కువ మాడగొట్టకుండా లైట్ కలర్ వచ్చాక తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఈ ప్యాన్లోనే 1 కప్పు నీళ్ళు అయితే పోసి కొంచెం నీళ్ళు వేడైనాక ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా చక్కెర, చాయ్ గ్లాస్ చక్కెర అండి ఇది. కప్పులో పోసేటప్పుడు అట్లా ఉంది. చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాసే తీసుకున్నాను. చక్కెర అంతా కరిగిపోయింది. మనకేమి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు. ఇట్లా పట్టుకొని చూస్తే మనకి స్టిక్కీగా అనిపించినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అయితే వేసి 2 ఇలాచీలు కచ్చపచ్చగా దంచుకొని అవి కూడా వేసి మంచిగా కలుపుకుందాం. ఈ బ్రెడ్ ముక్కలు అనేది చక్కెర పాకంలో మంచిగా ఉడికిపోవాలి. ఇది మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం ఉడుకుతున్నప్పుడు కలబెడుతూనే ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయొద్దండి, సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటూ ఉంటే దగ్గరకు వస్తుంది. కొంతమంది ముక్కలు అలాగే కావాలంటే ఉంచుకుంటారు, లేదంటే మెత్తగా పేస్ట్ లాగా చేస్తారు. నేనైతే మెత్తగానే చేస్తున్నాను. ఇట్లా మనం కలుపుతూ ఉంటే అదే స్మాష్ అయిపోతుంది. ఇట్లా మనకు కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కాసి చల్లార్చిన పాలు 1 కప్పు, అవి కూడా ఇందులో పోసేసి మంచిగా ఉడికించుకుందాము. పాలు పోసిన తర్వాత మనం ఇట్లా సన్న మంట మీద కలబెడతా ఉంటే దగ్గరికి ఉడుకుతుంది. మరి గట్టిగా చేసుకోకుండా కొంచెం లూజ్గానే చేసుకోవాలి. ఇది మరి చల్లగా అయితే గట్టిగా అవుతుంది కదా. కొంచెం దగ్గరికి అయ్యింది అన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే పైనుంచి వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది వేడి మీద తినేదానికన్నా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ పైనుంచి వేసాక నేను మళ్ళీ 2 చెంచాలు నెయ్యి అయితే పైనుంచి వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఇంతేనండి బ్రెడ్ హల్వా. నేనైతే ఇలా చేస్తాను, మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హల్వా అయిపోయినాక తల కొంచెం అయితే వేసేసుకొని తినేసాము. మేమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకుండా తినేసాము.